మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన తాజా చిత్రం మాస్ జాతర బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం రంజింపజేయలేకపోయింది. అందులో శ్రీలీల వంటి యంగ్ సెన్సేషన్ నాయికగా నటించిన ఎందువల్లో మ్యాజిక్ సాగలేదు. దీంతో రవితేజ ఖాతాలో మరో ఫట్ పడింది. రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ జోరు చూపించడం కాదు, జనానికి నచ్చే కథలను ఎంచుకోవాలని శ్రేయోభిలాషులు అభిమానులు సూచిస్తున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్లలో రవితేజ 17 చిత్రాల్లో నటిస్తే వాటిలో రాజా ది గ్రేట్, క్రాక్, ధమాకా సినిమాలే సక్సెస్ రూట్లో సాగాయి. వీటిలోనూ ధమాకా ఒకటే 100 కోట్లు చూసింది. ఇక వాల్తేరు వీరయ్య వంటి బంపర్ హిట్ ఉంది, కానీ అందులో మెగాస్టార్ చిరంజీవి మెయిన్ హీరో. అది మల్టీ స్టారర్ కాబట్టి సోలోగా రవితేజకు క్రెడిట్ ఇవ్వలేం. అలా పరవశింపజేసినవి కొన్ని, పరాజయం పాలైనవి ఎన్నో అనే తీరున సాగుతోంది రవితేజ ట్రాక్. 10 ఏళ్ల క్రితం అంటే 2015లో తొలుత కిక్ 2తో ఓ భారీ ఫట్ పడేశారు రవితేజ. తర్వాత వచ్చిన బెంగాల్ టైగర్ గాండ్రింపు మొదట్లోనే వినిపించింది, తర్వాత చప్పబడింది. రాజా ది గ్రేట్తో యాక్టర్గాను మార్కులు కొట్టేసిన తర్వాత వరుసగా టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంథోనీ, డిస్కో రాజా వంటి ఫ్లాపులు పలకరించాయి. ఆ తర్వాత క్రాక్ వచ్చి కాసులు కురిపించింది. ఆపై కిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, షరా మామూలే అన్నట్టు పరాజయాన్ని చవిచూశాయి. అప్పుడు వచ్చింది ధమాకా. ఈ సినిమా రవితేజకు బిగ్ హిట్ అనే చెప్పాలి. శ్రీలీల కెరీర్లో కూడా ఆమె నాయికగా నటించిన చిత్రాల్లో ధమాకానే గ్రాండ్ సక్సెస్ చూసింది. అందువల్ల రవితేజ శ్రీలీల జంటగా రూపొందిన మాస్ జాతర కూడా సేమ్ మ్యాజిక్ చేస్తుందని ఆశించారు. కానీ అలా సాగలేదు. ధమాకా తర్వాత వచ్చిన వాల్తేరు వీరయ్యను మల్టీ స్టారర్ అని పక్కన పెడితే, ఆపై వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలు వరుస పరాజయాలుగా నిలిచాయి. వాటితో పాటే ఇప్పుడు వచ్చిన మాస్ జాతర కూడా అదే తీరున సాగుతోంది. నిర్మాతలకు భారీ నష్టాలు వాటిల్లుతున్నా రవితేజ మాత్రం తన రెమ్యునరేషన్ ఏమాత్రం తగ్గించుకోవడం లేదట. అంతేకాదు, ఒప్పందం చేసుకున్న మొత్తాన్ని ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని వినిపిస్తోంది. రవితేజకు డిమాండ్ లేకపోతే ఇంతమంది నిర్మాతలు ఆయనతో సినిమాలు తీయరు కదా అని కొందరంటున్నారు. నిజమే, ఇన్ని ఫ్లాపులు పలకరిస్తున్నా రవితేజతో సాగడానికి నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు అంటే ఆయనపై వారికి నమ్మకం ఉందనే భావించాలి. ఈ నమ్మకం ప్రేక్షకుల్లోనూ కలిగించినప్పుడే రవితేజ మాస్ మహారాజులా సాగుతారు. కాబట్టి ఇక ముందైనా రవితేజ పారితోషికం కంటే కథకు ప్రాధాన్యమివ్వాలని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం రవితేజ కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దాన్ని సంక్రాంతికి విడుదల చేస్తారని తెలుస్తోంది. మరి ఆ మూవీతో అయినా రవితేజ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.